హాయ్ అండి. ఈరోజు నా స్టైల్లో ఆమ్లెట్ కర్రీ చేస్తున్నానండి. ఎంత వంట రాని వాళ్ళు కూడా ఈ కర్రీ చేసుకోవచ్చండి. ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ ఆమ్లెట్ కర్రీ. పొయ్యి మీద బాండీని పెట్టుకొని దానిలో 4 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు వేసుకుని చిటపటలాడించాలండి. తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలను వేసుకోవాలండి. తర్వాత గరిటెతో అటు ఇటు తిప్పాలండి. తర్వాత 3 పెద్ద సైజు ఆనియన్స్ను కట్ చేసుకుని వేసుకోవాలండి. అవి కూడా గరిటెతో అటు ఇటు తిప్పాలండి. ఒక స్పూన్ పసుపును వేసుకోవాలండి. చక్కగా ఉల్లిపాయలను గరిటెతో అటు ఇటు తిప్పుతూ ఉండాలండి. పొయ్యిని మీడియంలో పెట్టుకోవాలండి. ఆనియన్స్ని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. అలా ఆ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. తగినంత ఉప్పు వేసుకోవాలండి. తగినంత కారం వేసుకోవాలండి. చక్కగా ఉప్పు కారాన్ని కూడా గరిటెతో చక్కగా అటు ఇటు తిప్పుతూ ఉండాలండి ఉల్లిపాయలకు పట్టే వరకు. ఒక 2 మినిట్స్ అలా మూత పెట్టి అలా ఉంచాలండి. తర్వాత 2 గుడ్లను పక్కలు కట్టుకుని సన్నని వేసుకోవాలండి. దాన్ని కూడా చక్కగా గరిటెతో అటు ఇటు తిప్పుతూ ఉండాలండి. ఒక 2 మినిట్స్ అట్టా తిప్పుతూ ఉండాలండి. తిప్పిన తర్వాత ఒక 2 మినిట్స్ మూత పెట్టుకుని ఉంచుకోవాలండి. తర్వాత 2 కోడిగుడ్లు అట్టి వేసుకుని రెడీగా సిద్ధంగా ఉంచుకున్నానండి. ఆ కోడిగుడ్డు అట్టుని ముక్కలు చేశానండి. ముక్కలు చేసిన కోడిగుడ్డు ముక్కల్ని వేసుకోవాలండి. ఆమ్లెట్ ముక్కల్ని ఆ ముక్కలను కూడా గరిటెతో అటు ఇటు తిప్పుకోవాలండి. అంతే, వేడి వేడి ఆమ్లెట్ కర్రీ రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి.